మనోడు కాకపోతే పగోడేనా? నాగబాబు గారు, మీకు నమస్కారం. అందరూ మనోళ్ళే అని రాజకీయం చేస్తారు. మీరేమో మాతో ఉన్నోళ్ళే మా వాళ్ళు, మాతో లేని వాళ్ళందరూ పరాయి వాళ్ళే లేదా పగోళ్ళే అని రాజకీయం చేస్తున్నారు. అంటే మీ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తిపైనే మీరు పరాయి వాడని ముద్ర వేస్తే బయట వారిని మీరు పగోళ్ళులానే చూస్తారా? మరి వాళ్ళందరూ మిమ్మల్ని ఎలా చూడాలి? ఇంకో విషయం, మీరు మీతోటి ఉన్న వాళ్ళే మా వాళ్ళు అంటే మీరు రాజకీయం చేసి మీరు నెగ్గితే మిగతా వాళ్ళందరినీ ఇలానే చులకనగానే చూస్తారా? మిమ్మల్ని జనమంతా ఏమనుకుంటున్నారు? నాకు తెలిసి మీతో కలవని వారందరూ మిమ్మల్ని ఏమనుకుంటారు? ముఖ్యంగా ఎలక్షన్స్, సినిమాలు, స్పోర్ట్స్లో ఎవరి అభిప్రాయం, ఎవరి అభిమానం వారు తెలియజేస్తారు. అది తప్పని చెప్పడం కరెక్టేనా? అప్పుడు మిమ్మల్ని ఏమనుకుంటారు? మిగతా ఫ్యాన్స్, మిగతా అభిమానులు, మిగతా హీరో ఫ్యాన్స్ అందరూ మిమ్మల్ని ఏమనుకోవాలి? మా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో ముక్కుసూటిగా చెప్పనా? మీ వల్లే PRP జనసేనకి బ్యాండ్ పడింది అని అందరూ అనుకుంటున్నారు. పైగా అల్లు అర్జున్ మీద మీరు ఆ రోజే ట్వీట్ చేసి ఉంటే మిమ్మల్ని వేరే విధంగా అనుకునేవారు. ఎలక్షన్ అయ్యాక ట్వీట్ చేస్తే వేరే విధంగా అనుకుంటున్నారు. నాకు గతంలో జరిగిన ఒక విషయం గుర్తు చేశారు. అల్లు అర్జున్ ఎవరికి భయపడ్డు. ఎందుకంటే అతను ఎవరి సహాయ సహకారాలతో ఎదిగిన హీరో కాదు. కొంత సపోర్ట్ ఉంటే తన స్వయం కృషి, పట్టుదలతో ఎదిగిన స్టైలిష్ స్టార్. ఇలా అంటే చాలామంది కాదు మేనమామ పేరు చెప్పుకొని ఎదిగాడు అనొచ్చు. ఇలా ఆలోచించే ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ గారి మేనమామ ఎలా ఎదిగారు అని ఆలోచించండి. ఇంకో ముఖ్య విషయం, అల్లు అర్జున్ తాతగారు ప్రముఖ హాస్య నటులు. అనేక సాంఘిక కార్యక్రమాలు, దానాలు, ముఖ్యంగా రాజమండ్రి లాంటి ఊళ్ళో ఆయన హోమియోపతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కట్టించారు. ఆయనే డాక్టర్ అల్లూరి రామలింగయ్య గారు. అలాగే అల్లు అర్జున్ నాన్నగారు అల్లు అరవింద్ గారు. ఈయన అత్యంత ప్రాముఖ్యత ఉన్న నిర్మాతల్లో ఒకరు. ఆయనే అల్లు అరవింద్ గారు. ఇంకా చెప్పాలంటే నాతో కొంతమంది ప్రముఖులు చెప్పిన విషయం, అల్లు అనే టైటిల్ లేకపోతే మెగా అనే ట్యాగ్ లైన్ లేదని. సో జాగ్రత్తగా ఈ కథ ఎక్కడితో ముగిస్తే మంచిది. సెన్సార్ పంపిస్తే ట్యాగ్ లైన్ తీసేస్తారని చెప్పుకుంటున్నారు ప్రముఖులు. జై హింద్.